లో బొట్టుకు సంబంధించిన గొడవ ఇది. బొట్టు పెట్టుకొని వచ్చారని మిత్రులకి జై శ్రీరామ్. మిత్రులారా, పాఠశాలలు ఉన్నది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పనీక లేక ఆ యొక్క స్కూళ్ళలో హిందువులపై విషాన్ని కక్కుతూ హిందువులను అవహేళన చేయడానికి, అవమానించడానికి ఉన్నాయా అర్థం కాని పరిస్థితి. స్కూళ్ళలో మాత్రము బుర్కా ధరించి రావచ్చు, కొన్ని స్కూళ్ళల్లో బైబిళ్ళు పంచవచ్చు. ఇక వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళ పండుగల సందర్భంలో వాళ్ళకి సమయాన్ని ఇవి కూడా ఇవ్వచ్చు. కానీ హిందువులు మాత్రం బొట్టు పెట్టుకొని వస్తే మాత్రం ఎక్కలేని విద్వేషము, ఆవేశము, ఆక్రోశం వీళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకు అర్థం కాని విషయం. హిందువుల మీద ఎందుకు ఇంతగానో విషయం కడుతూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఒకటే మిమ్మల్ని సూటి కడుతూ ఉన్నా, ఎవరైతే ఇలాంటి ధోరణి అవలంబిస్తూ ఉన్నారో వారికే సూటి కడుతూ ఉన్నా, హిందువులు బొట్టు పెట్టుకొని వస్తే, అయ్యప్ప మాల ధరించి వస్తే మీకొచ్చిన నొప్పేంటి? ఇంత సైకోలాగా తయారవుతున్నారేంట్రా మీరు? అసలు నాకు అర్థం కాదు. మీరు చదువుకున్న చదువు ఇలాంటి సంస్కారం నేర్పిందా? ఇలా సైకోలాగా మారి ఈరోజు హిందువుల మీద ఇలాంటి విషయాన్నట్టు అవమానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ఎందుకు వీళ్ళు పూనుకుంటా ఉన్నారో అర్థం కావట్లేదు. హిందువులు ఏమన్నారు, వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోరు మా మీద, ధైర్యమా లేక ఎవడేం చేస్తారన్న అహంకారం తెలియదు. కానీ ప్రతి చోట ఇలాంటి ధోరణి అవలంబిస్తూ వస్తూ ఉన్నారు. ఇక విషయానికి వస్తే పెద్దంబర్పేటలోని కండర్షేన్ పాఠశాల లోపల ఒక విద్యార్థి బొట్టు పెట్టుకొచ్చిన పాపానికి ప్రిన్సిపాల్ బొట్టు ఎందుకు పెట్టుకోవచ్చని చెప్పేసి మెడల మేంచి ఆ బాలుని మెడల మేంచి 5 సార్లు కొట్టి ఈడ్చుకెళ్ళి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళి ఆ బొట్టును కడిపించి వేశాడంటే అతనికి హిందుత్వం మీద ఎంత ద్వేషం ఉండి ఉండొచ్చు ఒకసారి తీసుకుంటున్నారు. ఇలాంటి సైకోలు నా యొక్క పాఠశాలలో పెట్టుకొని ఎలా నడిపిస్తారు మీరు పాఠశాలని? మరి ఈ పాఠశాల లోపల వచ్చినటువంటి అన్ని మతాల వారిని సమానంగా చూడాల్సిన బాధ్యత మీ ఉంది కదా. అలాంటప్పుడు కేవలం హిందువుల మీదనే ఎందుకు ఇలాంటి విషయాన్ని వెళ్ళగలుగుతా ఉన్నారు? మరి పెద్దమ్మపేటటువంటి ఘటన ఏదైతే ఉందో పూర్తిగా కూడా చాలా అవాంఛనీయం. ఆ యొక్క స్కూల్లో జరిగిన విషయాన్ని ఆ బాలుని మాటలోనే విన్నాం. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుగాల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అది అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. విన్నారు కదా, ఆ బాలు కూడా ఉన్నట్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఆ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని కూడా వెళ్ళడం జరిగింది. కేవలం యొక్క పాఠశాలనే కాదు, ప్రతి ఒక్క చోట ఏదో ఒక సందర్భం ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇకపై చూస్తుండడానికి హిందూ సమాజం సిద్ధంగా లేదు. ఆ యొక్క ప్రిన్సిపాల్ యొక్క క్రూరత్వం, హిందువుల పైన ఎలాంటి విషం దక్కాడో బొట్టు చూసినంత మాత్రాన ఎలా పిచ్చెక్కి ఒక సైకోలాగా ఉన్మాదిలా ప్రవర్తించాడో ఆ యొక్క బాలుల మాటలను అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి ఘటనలు ఒక్క చేత కాదు, ప్రతి చోట ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉన్నాయి. ఇకపై ఇలాంటి ఎక్కడ జరిగిన హిందూ సమాజం కానీ సంఘాలు చూస్తూ సిద్ధంగా లేవు. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడ్డారో అలాంటి ప్రిన్సిపాల్ పైన కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఆ యొక్క పాఠశాల యొక్క అనుమతులు గుర్తింపు కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాటికి అనుమతులు ఇవ్వకుండా ఇలాంటి పాఠశాల మీద వేటు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఈ యొక్క ఎవరైతే ప్రిన్సిపాల్ ఉండో ఇక ప్రిన్సిపాల్ పైన చర్యలకు కూడా హిందూ సంఘాలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. జై శ్రీరామ్, భారత్ మాతాకి.